ఫ్యాక్ట్ ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయినా ఎక్కడన్నానండి అంతా ఒకటిదాను ఏదో పేపర్లు అంటే ఇచ్చేస్తామా ఇది ఆ రోజున ఇది రుణమాఫీ గురించి మాట్లాడు అట్లా చేస్తారనే ఉద్దేశంతో బాధితులు అక్కడే కూర్చొని ₹1 కోటి తీసుకువెళ్ళారని విన్నా. నేను ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇది ₹1 కోటి ఇచ్చారో ఇవ్వలేదో నాకు ఇంకా ఐడియా లేదు. అదే అయితే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అసలు ఇంతవరకు యాజమాన్యం రాలేదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా యాజమాన్యానికి. ఆ యాజమాన్యం ఎందుకు రాలేదని యాజమాన్యం మీద పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పడని తప్పేం లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మేమే వాళ్ళని రక్షించాలని మేము అనుకోవటం లేదు. సేఫ్టీ మెథడ్స్ లేనటువంటి ఏ ఇండస్ట్రీని కూడా రక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోదు. ఖచ్చితంగా కార్మికుల యొక్క శ్రేయస్సును కోరుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. వాళ్ళు రాలేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఉన్నది ఈ 17 కోట్లు ఇచ్చి వాళ్ళే ఇవ్వాలంటున్నాడు. మరి ఇచ్చారో లేక ఇవ్వాలని ఈయన హుకుం జారీ చేస్తున్నాడు నాకు తెలియదు. మరి వాళ్ళతో కాంట్రాక్ట్ లేకోకుండా వాళ్ళే ఇస్తారని ఎందుకు చెప్పారు మీరు? ఆల్రెడీ మీరు కాంట్రాక్ట్లో ఉన్నారు కొంతమందితో. మళ్ళీ ఆయన కూడా వాళ్ళ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం మీద నెట్టేటటువంటి ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద నెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప ఇవాళ జరిగినటువంటి సంఘటనలో జరిగిన తరువాత కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. 100% ఫెయిల్ అయ్యారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి కూడా హోంమంత్రి గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆమె చేతులు ఉంది. ఆమె కూడా ఇన్ఫర్మేషన్ లేదా ఏమిటి? ఉన్నా కూడా చెప్పకుండా చేశారా? అసలు నాకు అర్థం కదా. చెత్తగాత్రులను ఎక్కడికి తీసుకెళ్ళాలి? విశాఖపట్నం తీసుకెళ్ళాలి. విశాఖపట్నం కూడా వెరీ నియర్. అనకాపల్లి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం తీసుకెళ్ళారు. అంటే ఏదో చిన్న సంఘటనలే, ఏదో చిన్న ఫ్రంట్ పేజీలో వచ్చే సంఘటన కాదు ఇది. 2-3 చనిపోయి ఉంటారు అనేటువంటి భావన ప్రభుత్వానికి కలిగింది, ఇక్కడున్న ప్రభుత్వానికి తాడేపల్లిలో. అందువల్ల దాన్ని సీరియస్గా తీసుకోకుండా పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్తున్నాడు మీడియా ముందుకు వచ్చి. మేము జరిగినటువంటి సంఘటనలో 2019 నుంచి 24 వరకు ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, ఒక లిస్టు చెప్పారు. నాకు అర్థం కాదా ఆ లిస్ట్ ఎందుకయ్యా? ఇప్పుడు మా మీద ఎందుకయ్యా నువ్వు బురద వెళ్ళటం? నీకు ప్రభుత్వం వచ్చింది కదా, నీ చేతిలోకి వచ్చింది కదా, నీకు చాలా సీట్లు ఇచ్చి గెలిపించారు కదా, నీ బాధ్యత ఏంటంటే ఆ బాధ్యత గురించి మాట్లాడటం. నేను చూసే ఇందాక ఇంటర్నెట్లో, ఎందుకంటే అది కూడా నిజంగా ఈ సందర్భంలో బాధితులు చనిపోయి చాలామంది బాధపడుతున్న సందర్భంలో నేను చెప్పడం బాగోదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయం చేయాలని, మా మీద గుడ్డగలిసి ముఖాన వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను. 2014 డిసెంబర్లో హెచ్పిసిఎల్ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. 2014 జూన్లో గెయిల్ పైప్ లైన్ పేలి 15 మంది చనిపోయారు. అంజికో ఫార్మాలో 2017 మే నెలలో జరిగిన 2 చనిపోయారు. 2014 స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 2 ఇంజనీర్లు మరణించారు. 2015 ఫిబ్రవరి 12 స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో సీనియర్ అధికారి మృతి చెందారు. 2016 ఏప్రిల్లో బయోమాక్స్ ఫ్యూయల్ లిమిటెడ్ ప్రమాదం జరిగింది, దానిలో కొంతమంది చనిపోయారు. ఈ రకంగా 2016 ఏప్రిల్లో దువ్వాడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో అగ్ని ప్రమాదం జరిగింది, దానిలో చనిపోయారు. స్పెయిన్ ఫార్మాలో 2018లో ప్రమాదం, 2 మృతి. సరే, అన్నిటికన్నా ముఖ్యంగా 1997 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హెచ్పిసిఎల్ ప్రమాదంలో 60 మంది పెద్ద ఎత్తున మరణించారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మాత్రం ఏమి ప్రమాదాలు జరగవు, ఆయన బాగా సేఫ్టీ తీసుకుంటాడు, మేము వ్యవస్థను కూల్చేసేసాం, అందువల్ల ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక అసంబద్ధమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా మనవి. ఎంతకాలం అయ్యా బాబు నాకు అర్థం కాల. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే నెట్టేసే ప్రయత్నం చేస్తారు? ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పోయిందనేది, మేము వ్యవస్థల్ని నాశనం చేశామనేటువంటి మాట మాట్లాడతారు. నిన్న అక్కడ జరుగుతున్న సందర్భంలో మీరు ముగ్గురు కూర్చునే ఉన్నారు. ఇక్కడ డీజీపీ, చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు అంతా కూర్చున్నారు. ఏం మాట్లాడుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కారణం ఇందాక అంటున్నాడు ఆయన. మేము చూసి పెద్ద ఆశ్చర్యపోయాం. నేనే కాదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవాల్సినటువంటి సంఘటన. నేరం జరిగితే ఆ నేరం చేసిన వాడు భయపడాలంట. ఆ నేరాలు చేస్తుంది మీ ఊడు కదంటే, నాకు అర్థం కాలేదు. ఇళ్ల మీద పడి కొడుతున్నారే, మీరు చూశారు కదా నిన్న జరిగినటువంటి తాడిపట్టుల సంఘటన. భయపడ్డారు ఎవరన్నా? భయపడే పరిస్థితి ఉందా?